చేసుకో. పోయిన సంవత్సరంలో ఎన్నిసార్లు అపవిత్రమైన పనులు చేసావో, ఎన్నిసార్లు అపవిత్రమైన చూపులు చూసి, అపవిత్రమైన మాటలు మాట్లాడి, అపవిత్రమైన ఆలోచనలు చేసి, ఎన్నిసార్లు అపవిత్రమైన కార్యాలు నీ దేహంతో చేసి, ఎన్నిసార్లు దేవుని దీవెనలు నీ కాళ్ళతో తన్నేసుకున్నావో తెలియదు నీకు. అది ఎన్ని దీవెనలు దేవుడిని నీకు ఇవ్వాలనుకున్నాడో పోయిన సంవత్సరం, ఎన్ని ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరించాలనుకున్నాడో, వాటిని పోగొట్టుకున్నావు నీ అపవిత్రతను బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి వాటిని పోగొట్టుకున్నావు. కానీ ఈరోజు నుంచి పవిత్రంగా బ్రతుకుతానయ్యా. ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం తీర్మానం చేయి, ప్రభువా నేను నిన్ను కన్నటువంటి తల్లి అయిన మరియలాగా పవిత్రంగా జీవిస్తాను, పురుషునితో సంబంధం లేకుండా. ఒకవేళ నువ్వు స్త్రీవైతే నేను పురుషునితో సంబంధం లేకుండా జీవిస్తాను. ఒకవేళ నువ్వు పురుషుడు అయితే స్త్రీతో నేను సంబంధం లేకుండా జీవిస్తాను. నా కంటి చూపుతో కూడా చెడ చూపు చూడకుండా, నా మనసులో చెడ్డ ఆలోచన చేయకుండా పవిత్రంగా జీవిస్తాను స్వామి. హల్లెలూయా. డైరెక్ట్గా లైవ్లో అయినా సరే, ఫోన్లో అయినా సరే, పరపురుషుణ్ణి లేక పరస్త్రీని మోహపు చూపు చూడకుండా, మోహపు ఆలోచనలు చేయకుండా, లైవ్లో అయినా సరే, డైరెక్ట్ నా కళ్ళ ముందు కనపడుతున్నా సరే, ఈ సెల్ ఫోన్లో కనపడుతున్నా, నేను మాత్రం ఏమాత్రం అపవిత్రతకు అవకాశం ఇవ్వకుండా, పాపానికి అవకాశం ఇవ్వకుండా పవిత్రంగా జీవిస్తానయ్యా. కన్య అయిన మరియలాగా నన్ను, నా కుటుంబాన్ని, నా పవిత్రతను బట్టి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా అని నిలబడు. తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తన మేలుతో నింపుతాడు. హల్లెలూయా.